వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం లాల్కోట గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో చిలుకటి సునీత నర్సింహులు ఏర్పాటు చేసిన విజయ డైరీ తెలంగాణ పార్లర్ను తెలంగాణ రాష్ట్ర డైరీ అభివృద్ధి సహకార సమైక్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డితో కలిసి ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాలలో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. విజయ తెలంగాణ అనేది మనందరి సంస్థ. ఎటువంటి కల్తీకి, ఎటువంటి అక్రమాలకు కానీ, ఎటువంటి అడల్ట్రేషన్ కానీ తావులేనటువంటి పాలు ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అవి విజయ తెలంగాణలో ఉంటాయి. సేకరణ ఇక్కడ నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బాగానే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ అమ్మకాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఇక్కడ నుంచి 1,50,000 లీటర్ల పాలు విజయ తెలంగాణ కొంటుంటే ఇక్కడ అమ్మకాలు మటుకు ప్రతి రోజు 7,000 మాత్రమే. ఈ 7,000లో కూడా సుమారు 6,500 దాకా ఓన్లీ ప్రభుత్వమే, అంటే రాష్ట్ర ప్రభుత్వం హాస్టళ్ళ గురించి, రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి, గురుకులాల గురించి కొంటున్న పాలు తప్ప ప్రజలు ఇక్కడ నుంచి కొంటున్న పాలు మటుకు సేకరణ వ్యవస్థను ఇంకా కొంచెం బలపరుద్దాం. దాంతోపాటు పార్లర్ల నమ్మకాల వ్యవస్థ కూడా మీ అందరి సహకారంతో బలపరచాలని చెప్పేసి కూడా మరొకసారి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఆర్గనైజర్కి కూడా నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తూ డిపిఓ గారికి, అదేవిధంగా పార్లర్ ఈరోజు ఇనాగ్రేట్ చేసినందుకు నరసింహ గారికి, సునీత గారికి కూడా మీకు కూడా హార్దికంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ వ్యాపారం మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మీ విజయపాల ద్వారా గ్రామానికి కూడా మంచి ఆరోగ్యం, అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఈ విజయపాల ద్వారా నేను ముందుకు వెళ్ళాలని, నా కుటుంబం కూడా ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా నా తోటి మహిళలు కూడా ముందుకు వెళ్ళాలని, వాళ్ళకు కూడా ఏదో ఒకటి నాతో పాటు వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను సార్. సంవర్ధక శాఖ మాత్రులు కూడా వాకిటి సిఆర్ గారు ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే, మన జిల్లాకు సంబంధించిన వాసి, మన శాఖకు సంబంధించిన మంత్రివర్గులు కూడా ఇక్కడికి సంబంధించిన వ్యక్తే. కాబట్టి మంత్రి గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ కూడా సేకరణ వ్యవస్థ ఇంకా బలపరిచే విధంగా మేము కొన్ని చర్యలు తీసుకుంటాం. దానికి మీ అందరి సహకారం కూడా, ఎందుకంటే 1,50,000 లీటర్ల సేకరణ ఏదైతే ఉందో రాష్ట్రంలోకెల్లా మనమే అత్యధికం. అయితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ ఒకటి మీరు సహకారం చేయాలని చెప్పేసి ఆ మిల్క్ సెంటర్ ఏదైతే ఉందో, డీఫంక్ట్ ఏదైతే ఉందో దాని ఫంక్షన్ అయ్యే విధంగా దానికి సంబంధించిన ఆదేశాలను కూడా అధికారులకు ఇవ్వాలని చెప్పేసి నేను మీ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా మినీ మిల్క్ సెంటర్స్ ఎక్కడెక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే అధికారులు వాళ్ళకి చెప్పి స్టడీ చేసి అక్కడ ఏదైనా అవకాశం ఉంటే మాత్రం మీరు మా మహిళా సంఘాలకే ఇవ్వండి. తప్పకుండా మేము మహిళా సంఘాలకు సంబంధించి వాళ్ళకి ఏ ఎంకరేజ్మెంట్ కావాలన్నా ప్రభుత్వ పరంగా యాజ్ అన్ ఎమ్మెల్యే నేను ఈ నియోజకవర్గం నుంచి మా మహిళలకు వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతుంటే మేము చూసి సంతోషిస్తాం, తప్పకుండా వాళ్ళకి సహకారం అందిస్తాం. కాబట్టి మీరు అంటే మీరు మీ సహకారం ఏది ఉన్నా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఎదిగితే మేము ఎదిగినట్టే. మా ముఖ్యమంత్రి గారి కళ కూడా ఒకటే, 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొందరు పని లేని వ్యక్తులు అంతా కూడా మా లక్ష్యం, మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మహిళలను ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేస్తే ఆ కుటుంబాలు బాగుంటాయి, ఆ ప్రాంతం బాగుంటుందనే ఆలోచనతోన మేము ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఓన్లీ మహిళలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడే అమిత్ రెడ్డి గారు చెప్పినట్లు మీకు అందరికీ తెలుసు, ఈరోజు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజ్ రుణాలు ఇన్ టైంలో చెల్లిస్తూ ఉన్నాం, ఇన్ టైంలో వాళ్ళకు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా చాలా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మహిళా సంఘ సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే కూడా వాళ్ళకు 10 లక్షల రూపాయల జీవిత బీమా అందజేస్తూ ఉన్నాం ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే. అదేవిధంగా
మహిళలు ఎవరైనా చనిపోతే వాళ్ళు తీసుకున్న లోన్లు కూడా మాఫీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అవి కాకుండా మహిళలు ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళు తయారు చేసుకున్న వస్తువులను వాళ్ళే హైదరాబాద్కు తీసుకొచ్చి వాళ్ళు అమ్ముకునే విధంగా